ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వెళ్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రేషన్ కార్డులు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నూతన రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల విషయంలో అర్హులైన పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా మంది కుటుంబాల్లో వాళ్ళ పిల్లల పెళ్లినై వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో రాకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా మాకు అందడం లేదని చెప్పేసి చాలా మంది ఈ కొత్త రేషన్ కార్డు రాకపోవడం వల్ల 10 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానంలో ముఖ్యమైన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని ఈరోజు ప్రభుత్వం కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేదలైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సన్నబియ్య పథకం ద్వారా వాళ్ళ 2 పూటల కడుపులో అన్నం పెట్టాలంటే అందరికీ రేషన్ కార్డు ఉద్దేశంతో ప్రతి ఒక్క అప్లికేషన్ పెట్టుకొని అర్హులైన పేదలందరూ కూడా ఇవ్వడం జరుగుతుందంటే నిజంగా ఈరోజు మీరందరూ కూడా కొత్తగా రేషన్ కార్డు అందరూ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సరే ఈ 19 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం నుంచి ఏ విధంగా బయటికి రావాలన్న ఆలోచన చేస్తూనే కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. మీ అందరికి తెలుసు, గతంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బియ్యం వస్తే ఎవరు 90% మార్కెట్ తక్కువ రేటు కానీ తిరగపోయేటప్పుడు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిజంగా పేదలకు న్యాయం జరగాలంటే సన్న బియ్యం ఇవ్వాలి, ఆ బియ్యం వృధా పోకూడదు. 1000 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టుంటే ఆ డబ్బంతా వృధా దళాల పెట్టిపోతుందని చెప్పి సన్న బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని చెప్పేసి పేదల ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా సరే పేదోళ్ళ కోసమే. ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004-05లో రేషన్ కార్డు ఏదైతే ఎప్పుడు ఈ చరిత్రలో కూడా ఇవ్వలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సమయంలో వచ్చినాను ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. వైట్ రేషన్ కార్డు దాదాపు గ్రామాల్లో 99% అందరికి రేషన్ కార్డు ఇచ్చింది. ఆ ఘనత మన వైఎస్ఆర్ గారి కాంగ్రెస్ పార్టీ అవకాశం. దాని తర్వాత ఇప్పుడు 2వసారి ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ల విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మాట ఇచ్చిన ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఇల్లు ఇస్తున్నది. పేదవాళ్ళందరికీ అర్హులై ఉండి కూడా కొన్ని నిబంధనల కారణంగా ఎవరికైతే రాలేదో మీరు భయపడద్దు, అధైర్యపడద్దు. మీకు మాటిస్తున్నా రాని వాళ్ళందరికీ అర్హులైన పేదలందరికీ ఇప్పించే బాధ్యత నాది అని చెప్తున్నాం. తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, ఎందుకంటే చాలా గ్రామాల్లో అర్హులైన పేదలకు కొన్ని నియమాలు పెట్టడం వల్ల ఆ నియమాల్లో వాళ్ళు ఫిట్ కాకపోవడం వల్ల వాళ్ళకి ఇల్లు రాలేదు. నిజంగా పేదలై ఉండి ఎటువంటి ఆస్తి లేకుండా నిరుపేద కుటుంబాలకు నిజంగా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరైనా రాని వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కూడా మరొకసారి మాటిస్తున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే మనం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఉన్నోళ్ళ కోసం కాదు. ఒక ఆయనకు 5 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి, ఆయనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. కొందరు పూరి గుడిసెగా ఉన్నది, వాళ్ళకేదో సమస్య ఉందని టెక్నికల్ ప్రాబ్లం ఉందని ఇల్లు రాలేదు. వాళ్ళు ఎండకెళ్ళి వాణి తెలుస్తున్నారు, వాళ్ళకి రాలేదు. నాకు ఎన్నో కాంప్లైంట్లు వచ్చినాయి. గతంలో నేనే ఎమ్మెల్సీ గారు ఇళ్ళ ప్రోగ్రాం చేసినప్పుడు మున్గోడులో కూడా చెప్పిన, ఏది ఏమైనా ఈ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి ఇవ్వాల్సిందే.
ఎవరికైనా అనారోగ్యం ఎవరైనా తీసుకుంటే వాళ్ళని క్యాన్సల్ చేపిస్తాం తప్పితే పేదోళ్ళని మాత్రం ఒక్కరిని కూడా మేము మర్చిపోము. అర్హులని అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఆరోగ్యం చెప్పినాం. రేషన్ కార్డుల విషయంలో కూడా కానీ ఏ ప్రభుత్వం చేపట్టిన ఏ సంక్షేమ పథకమైనా సరే అది పేదలకే చెందాలి తప్పితే ఒక పార్టీ వల్ల కాదు. రాజకీయాలు దీంట్లో లేవు. గతంలో కూడా మన ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చెప్పింది మహిళలకు ఉచితంగా బస్సు కల్పిస్తామని చెప్పి. ఈరోజు బస్సులు ఫ్రీ వస్తున్నాయి. ఉన్నాయా మహిళలు చెప్పండి, మీరు ఉన్నదా? ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రా? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తామని చెప్పినాం. ఇచ్చిందా లేదా? కొందరు అంటున్నారు 6 గ్యారెంటీలు చేయలేదు. ఇవి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా రేషన్ కార్డు ఇచ్చినా? టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు వచ్చినాయా? మరి కాంగ్రెస్ పార్టీ వేల మందికి ఇస్తుంది, లక్షల మందికి ఇస్తుంది. ఇప్పుడు కొత్తగా చౌటుపద మున్సిపాలిటీ మండలం పరిధిలో దాదాపు 4,000 మందికి రేషన్ కార్డు ఇస్తున్నాం. 4,000 మందికి. ఇంకా కూడా చెప్తున్నాం, ఎవరైనా 60,000 అప్లై చేసుకుంటే ఇంకా 4,000 మంది అప్లై చేసుకున్నారు రేషన్ కార్డు ఇస్తారా? ఇంకా పోయింది. ఏ విషయంలో కూడా పేదల్ని మొదటి గాలి చేసే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఆర్డీఓ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, అందరూ అధికారులు. ఒక్క అర్హులైన పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది. అది మన లక్ష్యం. ఒక్కరు కూడా ఇల్లు లేకుండా పేదవాళ్ళు ఉండొద్దు.